యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. ఈ విభూతి తీసుకువెళ్ళి మీ మాతృమూర్తి నుదుటిన దిద్దు. శుభం భూయాత్. వెళ్ళు బాబు, మీ అమ్మ క్షేమంగా ఉంటుంది. ఆ దేవుడే నీ వెంట ఉన్నాడు. విజయోస్తు. ఎవరా వాళ్ళు? మాటి మాటిగా వచ్చి చాటుగా నన్ను ఎత్తున కొడుతున్నారు. దుష్ట సంకల్పం ఉన్న వారికి దుష్ట ఫలితాలే వస్తాయి. నిన్ను దండించింది నా చేతి దండకమే. వెళ్ళు. ఏమైంది డాక్టర్? క్లాట్ రిమూవ్ చేశారా? వీఆర్ సారీ అభిరామ్, మీకు ముందే చెప్పాను 5% మాత్రమే ఛాన్సెస్ ఉన్నాయి. డాక్టర్ ప్రాబ్లం ఏంటి డాక్టర్? వసుగారు ఈజ్ ఓకేనా? ఇప్పుడు ఎలా ఉంది? తను కంప్లీట్గా కోమలోకి వెళ్ళిపోయింది. నో, ప్లీజ్ ప్లీజ్ మీరు అలా చెప్పకండి. తను బతకాలి డాక్టర్. డాక్టర్ కావాలంటే యుఎస్ నుంచో యూరోప్ నుంచో డాక్టర్స్ని తీసుకురండి డాక్టర్. ప్లీజ్ ప్లీజ్ సేవ్ హర్ డాక్టర్. ప్లీజ్ ప్లీజ్. ఈయన యుఎస్ రిటర్న్ డాక్టర్ అభిరామ్ గారు. అలాంటిది ఈయనే కాదన్నారంటే వరల్డ్లో ఎక్కడా ట్రీట్మెంట్ ఉండదు. ఏ కంట్రీలో ఏ డాక్టర్ అయినా మీ మిస్సెస్ని సేవ్ చేయలేరు. ప్లీజ్ డూ సంథింగ్ డాక్టర్. ప్లీజ్ డూ సంథింగ్ డాక్టర్. వీఆర్ వెరీ సారీ అభిరామ్, ఆమెని సేవ్ చేయలేకపోయాం. డాక్టర్ ఏమంటున్నారు డాడీ? మమ్మీ స్పృహలోకి రాలేదా? మమ్మీ కోసం నేను హోమం చేశాను. మమ్మీకి ఏం కాదని స్వామీజీ చెప్పారు. ఆ దేవుడు కూడా మమ్మీని కాపాడలేకపోయాడు బన్నీ. మమ్మీ ఇంకా మనకు లేదు. లేదు పెద్దమ్మ, నేను స్వామీజీ చెప్పినట్టే చేశాను. మమ్మీ తప్పకుండా కళ్ళు తెరుస్తుంది. మమ్మీకి విభూతి పెట్టమని స్వామీజీ చెప్పారు. విభూతి పెడితే మమ్మీ కళ్ళు తెరుస్తుంది, నాతో మాట్లాడుతుంది. బన్నీ, అమ్మా ఏమైంది? మీరు హోమం ఆపేశారు కదా, వసు అక్క కోవలోకి వెళ్ళిపోయింది. నేను హోమం ఆపలేదే, నాకే తల బొప్పి కట్టింది. అయితే బన్నీ హోమం చేసిన వసు అక్కకి ఉపయోగం లేదన్నమాట.
కోసం నేను దేవుణ్ణి వేడుకున్నాను. నిన్నంతా భిక్షాటన చేశాను. ఈరోజు హోమం చేశాను. ఇదిగో ఈ విభూది తెచ్చాను. నిన్ను దేవుడు కాపాడతారని స్వామీజీ చెప్పారు. ఆయన చెప్తే జరుగుతుంది మమ్మీ. కళ్ళు తెరువు మమ్మీ. నాతో మాట్లాడు. నువ్వు నాకు కావాలి మమ్మీ. నువ్వు లేకపోతే నేను ఉండలేను మమ్మీ. నాకన్నీ నువ్వే మమ్మీ. నా చిన్నప్పటి నుంచి నాకేం కావాలన్నా నువ్వు ఇచ్చావు. నేను అడిగిన టాయ్స్ ఇచ్చావు. నేను కోరుకున్న డాడీని ఇచ్చావు. నానమ్మని, తాతయ్యని, పెద్దమ్మని, పెద్దనాన్నని, బాబాయ్ పిన్నిని, అమ్మమ్మని, అను, కీర్తిల్ని కూడా ఇచ్చావు. ఒక చిన్న తమ్ముడిని కూడా ఇస్తానని చెప్పావు. నువ్వెప్పుడు ప్రామిస్ చేసినా మిస్ అవ్వవు మమ్మీ. నన్నెప్పుడు నువ్వు డిసప్పాయింట్ చేయలేదు. ఇప్పుడు ఎందుకు మమ్మీ కామ్గా ఉన్నావు? ఫస్ట్ టైం నాకు ఇచ్చిన ప్రామిస్ని మిస్ చేస్తావా చెప్పు. నువ్వు నన్ను వదిలేసి ఎక్కడికి వెళ్ళొద్దు. వెనక్కి రా ప్లీజ్ మమ్మీ. కమ్ బ్యాక్ ప్లీజ్. కమ్ బ్యాక్ మమ్మీ. ప్లీజ్ మమ్మీ. కళ్ళు తెరువు మమ్మీ. ప్లీజ్ మమ్మీ. కమ్ బ్యాక్ మమ్మీ. మమ్మీ లేవు మమ్మీ. మమ్మీ డాడీ మమ్మీ రెస్పాండ్ అవుతుంది. ఏంటి బన్నీ? నా చెయ్యి పట్టుకుంది డాడీ. రెస్పాండ్ అవుతుంది. వసు గారు, డాక్టర్, డాక్టర్, వసు గారు.
డాక్టర్ షీఈస్ రెస్పాండింగ్ డాక్టర్. ఓకే, నేను చూసుకుంటాను, మీరు బయటికి వెళ్ళండి. యా ఓకే. బన్నీ రా. ఇది మెడికల్ హిస్టరీలోనే ఒక కొత్త అధ్యాయం. మీ మిస్సెస్ కోమాల నుంచి బయటకు వచ్చారు. థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్. ఇందులో మేం చేసిందేమీ లేదు, కేవలం అది మీ లక్ మాత్రమే. ఆమె స్పృహలోకి వచ్చారు, మీరు వెళ్ళి చూడొచ్చు. థ్యాంక్ యూ డాక్టర్. వసు గారు, ఆర్ యు ఓకే? మమ్మీ ఇంటికి శవం వస్తుంది అనుకుంటే వసు ప్రాణాలతో వచ్చింది. పోన్లేండి ఆంటీ, ప్రాణాలతో బయటపడింది కదా, బతకనివ్వండి. నీ గురించి మేము చాలా భయపడ్డామమ్మా. దేవుడి దయ వల్ల నువ్వు ప్రాణాలతో తిరిగి వచ్చావు. బన్నీ చేసిన పూజల వల్లే వసు బతికిందండి. ఆ మాట కూడా నిజమేనే. బన్నీగాడే లేకపోతే వసు బతికేదే కాదు. బన్నీకి వసు అక్క జన్మనిస్తే వసు అక్కకి బన్నీ పునర్జన్మనిచ్చాడనమాట. నేను వెళ్తున్నాను. ఎక్కడికి జయంతి? మీకు దూరంగా వెళ్ళిపోతున్నాను. ఈ ఇంటి నుంచి శాశ్వతంగా వెళ్ళిపోతున్నాను.
ఏమంటున్నారమ్మా? మీరు ఇంటి నుంచి వెళ్ళిపోవడం ఏంటి? నా మాటకి విలువ లేని చోట, నాకు గౌరవం లేని చోట నేనుండలేను. నిన్నెవరైనా ఏమైనా అన్నారా అమ్మా? ఎవరైనా నేను హర్ట్ చేశారా, ఇన్సల్ట్ చేశారా? చెప్పమ్మా, ఎవరు వాళ్ళు? వసు, నేను ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణం వసు. తనేం చేసిందమ్మా? పిల్లల్ని కనొద్దని వసుకి చెప్పాను. అయినా తను నా మాట వినలేదు. ప్రెగ్నెంట్ అయ్యింది. అంతేకాకుండా వసు నాకు ఈ విషయం చెప్పలేదు. నా అంతట నేను తెలుసుకునేంతవరకు చెప్పలేదు. నేనంటే తనకి గౌరవం లేదు, నా మాటంటే విలువ లేదు. అందుకే నేను ఈ ఇంటి నుంచి శాశ్వతంగా వెళ్ళిపోవాలనుకుంటున్నాను. అమ్మా, క్షమించండి అత్తయ్య, మీ దగ్గర నిజాన్ని దాచాలని నేను అనుకోలేదు. మీతో చెప్పడానికి భయపడ్డానంతే. తల్లిని కావాలని నేను కోరుకోలేదు. అనుకోకుండా జరిగిపోయింది. జరిగిన తప్పులో నాకు కూడా బాగా ఉందమ్మా. అలా జరుగుతుందని మేం కూడా ఊహించలేదు. అదొక యాక్సిడెంట్. దయచేసి నువ్వెక్కడికి వెళ్ళదమ్మా. వెళ్ళాలని నిర్ణయం తీసుకున్నానభి. ఎవరినడిగి నిర్ణయం తీసుకున్నావు జయంతి? నన్ను అడిగావా? నాతో చెప్పావా? ఇప్పుడు చెప్తున్నాను కదండి. నేను నిన్ను వెళ్ళనీయను జయంతి. నాకు అవమానం జరగడం మీకిష్టమా? నాకు విలువ గౌరవం లేని చోట నన్ను బలవంతంగా ఉండమంటారా? వసు, అభి పిల్లల్ని కంటే వచ్చిన నష్టమేంటో చెప్పు జయంతి. ఉన్న పిల్లల్ని సరిగ్గా చూసుకోలేరనా, లేక ఇంకేదైనా కారణం ఉందా? కొత్తగా పిల్లలు పుడితే ఉన్న పిల్లల్నేం పట్టించుకోరన్నది కేవలం నీ భయం మాత్రమే. అపోహల నుంచి బయటపడు, లేదా వేరే కారణం ఏదైనా ఉంటే చెప్పు. నేనేమీ చెప్పలేనండి. నన్నేమీ అడక్కండి. నేను వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నాను. నన్ను ఆపకండి. ఎందుకేనా అత్తయ్య నేను చావు దాకా వెళ్ళి వెనక్కొచ్చింది? నిన్ను కూడా మీకు చెప్పాను, మీరు వెళ్ళిపోవాల్సి వస్తే నా శవాన్ని దాటుకుని వెళ్ళమని. నన్నెందుకు బ్రతికించారు అత్తయ్య? హాస్పిటల్లోనే చావనివ్వాల్సింది కదా. బాగుందే, నువ్వు తప్పు చేసి మా వదిన అంటున్నావా? మా వదిన హంతకురాలా? తన మాటని మీరింది నువ్వు. వద్దన్న తల్లివి కాబోతున్నావు. తప్పు తనది మాత్రమే కాదని చెప్తున్నాను కదా అత్తయ్య. అవునబి, మీ ఇద్దరు కలిసి తప్పు చేశారు. మీ అమ్మ ఎంత బాధపడితే ఇంట్లో నుంచి వెళ్ళిపోతానంటుంది. పెళ్ళాన్ని వెనకేసుకురావడం కాదు, కన్న తల్లి ఆవేదన కూడా అర్థం చేసుకోవాలి. నువ్వు ఆపుతావా సుమంగళి? ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం మానుకోముందు. చూడు జయంతి, అభివసులు పిల్లల్ని కండం నాకిష్టమే, ఇంట్లో అందరికీ ఇష్టమే. వాళ్ళు పిల్లల్ని కంటే నీకొచ్చిన కష్టమేంటో చెప్పు. కారణం లేకుండా గడప దాటుతాను అంటే నేనొప్పుకోను. ఒకటి కారణం చెప్పు, లేదా లోపలికి వెళ్ళు. అమ్మా, మనమంతా కలిసి ఉండాలి అనేదే మీ కోరిక.